అప్డేట్స్ చూసుకుంటే హైదరాబాద్ డ్రగ్స్ కు గేట్ వేగా మారిందని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. డ్రగ్స్ నియంత్రణ కోసం ఈగల్ టీంను ఏర్పాటు చేశామని, డ్రగ్స్ గంజాయి నిర్మూలనకు కఠినంగా వ్యవహరిస్తున్నామని సీఎం తెలిపారు. డ్రగ్స్ కట్టడి చర్యలు కొందరికి నచ్చకపోవచ్చని చెప్పారు. ఫామ్ హౌస్లలో గంజాయి పండించి సరఫరా చేస్తే ఊరుకోమని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. డ్రగ్స్ కావచ్చు తెలంగాణ యువతను పట్టి పీడిస్తున్నది. ఇది నా సమస్య, మీ సమస్య, ప్రతి పేదవాడి సమస్య. ధనవంతులు, శ్రీమంతులు లేదా విలాసవంతమైన జీవితం గడుపుతున్న వాళ్ళే ఈ గంజాయి డ్రగ్స్ బారిన పడడం లేదు. ఈనాడు జరుగుతున్న కేసులు, వస్తున్న సమాచారం మధ్యతరగతికి సంబంధించిన యువత కూడా పెడధోరణిలో పోతున్నారు. పట్టణానికే పరిమితంగా, నగరానికే పరిమితం కాలే, పట్టణాలు, గ్రామీణ ప్రాంతాలలో కూడా ఈనాడు గంజాయి మూలాలు కనిపిస్తున్నాయి. ఎక్కడ చూసినా కేసులు జరుగుతున్నాయి. ఈ కేసుల వెనకాల చూస్తే గంజాయి ప్రభావమో, డ్రగ్స్ ప్రభావమో అధికంగా కనిపిస్తుంది. అందుకే మిత్రులారా, ఈనాడు మీ అందరి సహకారాన్ని నేను కోరుకుంటున్నా. ప్రజలు ఇందులో సంపూర్ణంగా ఈ ప్రభుత్వంతో కలిసి రావాలి. కొంతమందికి ఇష్టం లేకపోవచ్చు, కొంతమందికి మా ప్రయత్నం నచ్చకపోవచ్చు, కానీ ప్రజల నుంచి నేను ఆశిస్తున్నా మీరందరు అండగా నిలబడాలి. అందుకే గతంలో జరిగిన పరిణామాలు మీకు తెలుసు. డ్రగ్స్కు సంబంధించి హైదరాబాద్ గేట్వే ఆఫ్ హైదరాబాద్ ఫర్ డెవలప్మెంట్ అనుకుంటా డ్రగ్స్కి గేట్వేగా కొంతమంది మార్చుకోవడం జరిగింది. అందుకే ఈనాడు ఈ డ్రగ్స్ను నియంత్రించడానికి ఈగల్ ఫోర్స్ను తీసుకొచ్చినాం. ఎక్కడైనా మీకు అందరికీ తెలుసు, గద్ద ఆకాశంలో ఎన్ని వందల మీటర్ల పైన ఎగిరినా తన టార్గెట్ను నిశితంగా గమనించి పక్కాగా గద్ద తను చేయాల్సిన పని చేస్తుంది. మత్తు మహమ్మారి గంజాయి కావచ్చు, డ్రగ్స్ కావచ్చు,